సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా బాబాయ్ గారి పిల్లలు, మా పెద్దమ్మ కూతురు కూడా మా ఇంట్లోనే ఉండి మాతో పాటు చదువుకునేవారు. మా నాన్నగారికి తన తమ్ముడి పట్ల ప్రేమే కాక కృతజ్ఞతాభావం కూడా ఉండేది. కుటుంబ బాధ్యతలను మోసేందుకు చదువు అర్ధాంతరంగా ఆపి తండ్రికి వ్యవసాయంలో సహాయం చేసేందుకు తన తమ్ముడు పూనుకోకపోతే తానీవేళ పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేయగలిగే వాడినే కాదని మా నాన్నగారు తరచూ చెప్తూ ఉండేవారు. మా బాబాయ్ కుటుంబం పల్లెటూరులోనే ఉండిపోయింది. అనేక కారణాల వల్ల వ్యవసాయం దెబ్బతిని మా బాబాయ్ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకి మంచి చదువు చెప్పించగలిగితే ఆ కుటుంబం బాగుపడుతుందని మా అమ్మగారే ఆలోచన చేశారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయో మనకి తెలియచేసే ఆమె కార్యక్రమానికి స్వాగతం. సఖులు చాక్లెట్ పరిశ్రమ పెట్టుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే ఈ చాక్లెట్ పరిశ్రమ పెట్టుకోవడానికి కావలసిన అర్హతలేంటి, ఇలాంటివన్నీ మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ డివివి శ్రీ లక్ష్మీ వాణి గారు. మరి ఈ వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు చాలా మందికి చాక్లెట్ పరిశ్రమ పెట్టుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి అర్థం కావట్లేదు. దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి కొందరికి స్టడీ కూడా అక్కర్లేదండి. చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే వాళ్ళు చెప్పే ఇంతవరకు కూడా మనం చెప్పుకున్నాము, అసోసియేషన్స్ని వాళ్ళు ఇది ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్గా పెట్టాలంటే అది ఎట్లా పెట్టాలి, ఎట్లా చేయాలో తెలియదు కనుక ముందు అసోసియేషన్లో జాయిన్ అయితే ముందు ఒక ట్రైనింగ్ అంటూ ఇస్తాము. ఆ ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళ ఎక్విప్మెంట్ అది కావాలనుకుంటే అప్పుడు లోన్ ఇప్పిస్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఒక యూనిట్గా పెట్టుకొని, అట్లాగే ఇది కలిపేటప్పుడు వీళ్ళందరికీ కూడా స్టడీ అక్కర్లేదు. అది చాక్లెట్ ఏంటంటే మిక్సింగ్ ఉంటుంది, పౌడరు, కెమికల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి అందులోని. అవన్నీ కలిపేటప్పుడు ఏంటంటే దానికంటూ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. అది అలాగే ఇప్పుడు ఇది చిన్నపిల్లల్ని తీసుకోకూడదు అంటున్నారు కనుక కొంచెము మైనార్టీ 18 years తర్వాత వాళ్ళు ఎవరైనా సరే ఇది యూనిట్ పెట్టుకోవచ్చు. దీంట్లో మొత్తము ఇది వర్క్ అంతా నేర్చుకోవచ్చు, అసోసియేషన్ నేర్పిస్తుంది. వాళ్ళు యూనిట్ పెట్టే ఇంట్రెస్ట్ ఉంటే యూనిట్ పెట్టుకోవచ్చు, లేదంటే యూనిట్ ఉన్న వాళ్ళ జాబ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. 2 పద్ధతులు ఉంటాయి ఇప్పుడు బిజినెస్లో. మనం ట్రైనింగ్ అయ్యాక ఒకవేళ మనకి ఎంతమందిని పెట్టుకొని వర్కర్స్ని పెట్టుకొని మనం ఎట్లా చేసుకుంటూ ఉంటే జాబ్ వర్క్ కూడా ఇది చాక్లెట్ అనేది కొంచెము యూనిటీగా ఒక ఇప్పుడు మనది ఇప్పుడు చూడండి స్ట్రీట్లు ఉంటాయి, లేకపోతే విలేజెస్లో ఒక వీధి అంటారు, అట్లా కూడా వీధి వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో కూడా ఒక రూమ్ తీసుకొని అంటే చిన్నగా చిన్న విలేజెస్లో అది అమ్ముకోవడానికి. ఓకే మేడం, మరి ఈ చాక్లెట్ తయారీ దానికి ట్రైనింగ్ అంటున్నారు కదా, ఈ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి? ఈ ట్రైనింగ్ మాది విఎండెన్ ఉందండి, ఇదివరకు కూడా చెప్పుకున్నాము, ఉమెన్స్ ఎంటర్ప్రైనర్ అసోసియేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్స్ అని. మా అసోసియేషన్లో వాళ్ళకి మెంబర్షిప్ చేరితే వాళ్ళకి మేమే ట్రైనింగ్ ఇప్పిస్తాము. మేము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు ఒక యూనిట్ పెట్టుకునేటట్టు మేమే చేస్తాం అన్నమాట. అయితే మేడం వాళ్ళు వచ్చి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది, మిగిలిన ట్రైనింగ్ అంతా అసోసియేషన్? మా దగ్గర రిజిస్ట్రేషన్ ఒకటి చేయించుకుంటే చాలండి. ప్రెసిడెంట్గా నేను చూస్తాను, తర్వాత బోర్డు మెంబర్ చూస్తారు, తర్వాత దానికి మంచి ట్రైనింగ్ ఇప్పించి రూరల్ అయితే రూరల్, లేకపోతే సిటీ అయితే సిటీ, ఎక్కడైనా సరే మాది ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్. మన స్టేటే కాదు అన్ని స్టేట్లో కూడా చేయొచ్చు అనమాట. ఓకే మేడం, ఎక్కడ ఎవరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అక్కడ చూసి ఆ ఏరియా చూసి మాట్లాడి వాళ్ళు ఒక యూనిట్ పెట్టుకున్నట్టు మేము చేస్తాం. ఇప్పుడు మేడం ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి యూనిట్ పెట్టుకోవాలి అంటే అసలు లోన్ ఎంతవరకు ఇస్తారు మేడం? లోన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో అది ఎలా చేసుకుంటారు వాళ్ళు? అంటే లోన్ ఇచ్చారంటే లోను మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, దానికి కొంచెం 10 lakhs అట్లాకి వెళ్ళాలి అనుకుంటే 25 lakhs అట్లా ఓ ప్రాజెక్ట్ చేయాలి. లేదు అంటే ఇప్పుడు గవర్నమెంట్లో కూడా 1 lakh 2 lakh అంటే అది రాజీవ్ గారిది ఇట్లా 2-3 ఉన్నాయి స్కీమ్స్, పిఎం రోజ్గార్ ఇవ్వాలి, వాటిలో కూడా ఇది ఇస్తారనమాట. ఇప్పుడు 1 lakh 2 lakh 3 lakh కావాలంటే చిన్నగా వెళ్ళాలనుకుంటే, లేదు కొంచెం పెద్దగా ఒక మంచిగా ఒక ఇండస్ట్రీలో చిన్నగా యూనిట్గా పెట్టుకుందాం అనుకుంటే మాత్రం ఓ 10 lakhs 5 lakhs అట్లా అంటే బ్యాంక్ వాళ్ళని ఇవ్వాలి. బ్యాంక్ వాళ్ళు ఏంటంటే బ్యాంక్కి వెళ్ళినప్పుడు ముందు మన దగ్గర 25% రెడీ పెట్టుకొని వాళ్ళు ఇచ్చేది తర్వాత విషయం. ఈ బ్యాంక్ కాబట్టి ఇంకో బ్యాంక్ ఇస్తుంది మేము చెప్తాం. మేము ఎందుకంటే వెళ్ళంటే ఏ బ్యాంకు కూడా ఇచ్చేదో మేము 10 banks 15 banks 3 banks 2 banks ఒకవేళ అందరికీ ఆల్రెడీ నేను తెలుసు కనుక కొంచెం చెప్పే విధానం, ఎందుకంటే బ్యాంకర్స్తో మనం మాట్లాడే విధానం కూడా ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఇప్పుడు తీసేసుకొని ఎగ్గొట్టుకుంటా అది కూడా చూసుకోవాలి రేపు, ఎందుకంటే మాకు అసోసియేషన్కి అది బ్యాడ్ వస్తుంది కనుక అది మేము ఏం చేస్తామంటే వాళ్ళకి వీళ్ళకి కూడా అదేంటంటే టైఅప్ పెట్టి ఎట్లాగోలా మాట్లాడించి
వాళ్ళకి ఇచ్చేటట్టు చూస్తామండి, లోన్ ఇచ్చేటట్టు. ఇప్పుడు మేడం ఈ యూనిట్ పెట్టుకోవాలంటే దాంట్లో ఎంతమంది సభ్యులు ఉండాలంటారు? అంటే ఒక్కరు పెట్టుకుంటే సరిపోతుందా, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉండాలా? దీనికి ఏమైనా అంటే దీనికి ఒక్కలే ట్రైనింగ్ తీసుకుంటారు కనుక అది మళ్ళీ మనం ఏం చేయాలంటే మనం చూసుకొని చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి మనకు అది పెట్టే ఇంట్రెస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కల వల్ల ఇవేమీ అవ్వవు. ఒక యూనిట్ పెట్టాలంటే 10 మంది కలిస్తే అది మనం వర్కర్ కింద తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళకి జాబ్ వర్క్ కింద తీసుకోవచ్చు. 10 మంది కలిస్తేనే ఏదైనా ఒక యూనిట్ పెట్టగలుగుతాము. కనుక ఒకరు ప్రొపరేటర్షిప్ ఉండి వాళ్ళు ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళు ఉండి మిగతా వాళ్ళకి ఏదో జాబ్ కిందో లేదా జాబ్ వర్క్ కింద ఇస్తాము, లేదా రోజు వైజ్గాను అంటే మన కెపాసిటీని బట్టి కొందరం శాలరీ ఇస్తాము, కొందరం రోజు వర్క్ కూడా ఇచ్చి చేయించుకోవచ్చు. ఇది ఫుడ్ ఐటెం కనుక అట్లాగని చెప్పి ముందు చిన్నగా స్టార్ట్ చేయాలి కనుక అట్లా స్టార్ట్ చేస్తే మాత్రం వాళ్ళు మంచిగా ముందుకు వెళ్తారు. మేడం ఇప్పుడు ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత యూనిట్ పెట్టుకున్న వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు మేడం? మార్కెటింగ్ చెప్పారు కదండి, వాళ్ళు మొదటనే ఎవరైతే ప్రొపరేటర్షిప్ ఉన్నారో, ఎవరైతే యూనిట్ పెడుతున్నారో వాళ్ళే ఫస్ట్ డోర్ టు డోర్ వెళ్ళి మార్కెట్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఎవరికో మనం వర్కర్ని పెట్టి చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు చెప్తారు వెళ్ళాను సార్ వెళ్ళాను తిరిగాను అంటారు, బస్ ఛార్జీలు వసూలు చేస్తారు, భోజనాలు వసూలు చేస్తారు. అదంతా పద్ధతి కాదు. అంటే వాళ్ళు కూడా జెన్యూన్ కూడా ఉన్నారు, అట్లాగని మనము కామెంట్ చేయక్కర్లేదు. మార్కెటింగ్లో పెట్టుకున్నప్పుడు కొందరు జెన్యూన్ కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే అది చిన్న యూనిట్స్ కనుక, ఇప్పుడు పెద్ద యూనిట్స్ అంటే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు పెట్టేది చిన్నది స్మాల్ కనుక వీళ్ళు ఏంటంటే వీళ్ళంతటి వీళ్ళే వెళ్ళేసేసి, లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే కానీ మహిళలు కానీ వీళ్ళు కానీ వెళ్ళేసేసి వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి ఇది మా ప్రోడక్ట్, ఇది చూడండి, ఇది మాది చాలా బాగుంటుంది అట్లా అని చెప్పేసి మార్కెటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంటారు, బాబు మాకు ఇక్కడ ఇస్తున్నారు, లేకపోతే ఢిల్లీ నుంచి వస్తుంది, బొంబాయి నుంచి వస్తుంది, మీరు ఏమి ఇస్తారు, క్వాలిటీ మీ చిన్నది అప్పుడు చెప్పాలి. వాళ్ళ మీద మాదొక పావుల మార్కెటింగ్లో ఎప్పుడు కూడా అంటే మనం ఒక 10 పైసలు తగ్గిస్తున్నాము, ₹1 తగ్గించి ఐటమ్ని బట్టి ₹1 తగ్గించి ఇస్తున్నాము. అది క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మనం వాళ్ళకన్నా ఎక్కువ క్వాలిటీ ఇచ్చినప్పుడు వాళ్ళే పిలిచిస్తారు ఆర్డర్స్. అదొక్కటి చూడండి అని చెప్పాలి. మార్కెటింగ్లో ఫస్ట్ అది ఎవరైనా సరే మార్కెటింగ్ వెళ్ళినప్పుడు నేర్చుకోవాల్సింది ఫస్ట్ అది క్వాలిటీ మనం మెయింటైన్ చేయాలి. వాళ్ళకన్నా మనం మంచి క్వాలిటీ ఇచ్చామనుకోండి వాళ్ళే పిలిచిస్తారు. అట్లాగే వాళ్ళకన్నా ₹1 తగ్గించి ఇచ్చామనుకోండి వాళ్ళే పిలిచిస్తారు. అప్పుడు చెప్పాలి, వాళ్ళది చూడండి సార్, మాది చూడండి, మేము ఇట్లా ఈ ప్రోడక్ట్ ఇట్లా చేస్తున్నాం, ఇది వాళ్ళకన్నా మీకు ₹1 తగ్గి ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఈ రెండు మనం మెయింటైన్ చేసినప్పుడు లైఫ్లోని అది ఎంత చిన్న బిజినెస్ అని అంత పైకి వెళ్ళిపోతుందండి. ఈ రెండు మాత్రం. మేడం ఇప్పుడు చాక్లెట్ పరిశ్రమ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? సలహా అంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మా అసోసియేషన్లో మెంబర్షిప్ చేరినట్టునే వాళ్ళకి మా బోర్డు మెంబర్స్ అందరికీ చెప్పాను, ఎవరు చేరినా సరే ఫస్ట్ నా దగ్గరికి పంపించండి అని. అప్పుడు నేను చెప్తాను అనమాట, మీరు ఎట్లా అయినా సరే ఇది యూనిట్ పెట్టేటట్టు నేను చేస్తానమ్మా, మీరు ఎట్లా అయినా సరే ఇప్పుడు చెప్పిందంతా జాగ్రత్తగా నేర్చుకొని అది మొత్తం అట్లా ఉంటే ఒక సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తాం కనుక ఆ సర్టిఫికేట్ బట్టి బ్యాంక్ వాళ్ళతో, లేదంటే ఇప్పుడు గవర్నమెంట్లో కూడా మీకు ఈ స్మాల్ ఇండస్ట్రీస్ కొన్ని స్కీమ్స్ వచ్చినాయి కనుక దాని నుంచో మీకు ఏదో విధంగా లోన్ ఇప్పించి ఒక యూనిట్ పెట్టిస్తాను. ఆ యూనిట్నే మళ్ళీ మీరు ఇంకా 10 యూనిట్లు చేయాలి, అట్లా ముందుకు ఎదగాలి అని చెప్పి నేను సలహా ఇస్తాను. ఓకే మేడం, మరి ఒక చాక్లెట్ పరిశ్రమ పెట్టుకోవాలంటే దానికి ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ తర్వాత ఎలా యూనిట్ పెట్టుకోవాలి, యూనిట్ పెట్టుకున్న తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మా సకులందరికీ చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం. మీ టీవీ వాళ్ళకి మీకు కూడా ధన్యవాదాలు.